జిల్లేడి వేరుతో కాండంతో వినాయకుడి బొమ్మ చేయడం, వినాయకుడి ప్రతిమ పెట్టుకోవడం మంచిదా కాదా, పెట్టుకోవాలా వద్దా, ఇది ప్రశ్న. చెప్పాలి అంటే శ్వేతార్క గణపతి అంటారు. శ్వేత అంటే తెలుపు రంగు, అర్కము అంటే జిల్లేడు, దానితో తయారు చేసినటువంటి ప్రతిమ. ఇంకొకటి, తయారు చేయకుండానే కొంచెం ఏళ్ళు పైపడినటువంటి జిల్లేడు మొక్క కనుక ఉంటే సహజ సిద్ధంగా వేర్లు, జిల్లేడు వేర్లు వినాయకుడి ఆకారంలోకి వస్తాయి శ్వేతార్క గణపతిలో. అది ఆ వినాయకుడి ఆకారంలాగా వచ్చినటువంటి దాన్ని స్వయంగా గనక మనం ప్రతిమని గనక పూజా గదిలో పెట్టి పూజించినట్టయితే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. అద్భుతాలు జరిగినా జరగకపోయినా ఒక మంచి విషయం మాత్రం మనం చెప్పొచ్చు. కొన్నిసార్లు మనకి గ్రహ దోషాలు ఉంటాయి. గ్రహ దోషాలు ఉన్నప్పుడు మనకి వినాయకుడు ఏంటంటే, ఎవరికైనా కేతు గ్రహం అంటే ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు మకా నక్షత్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మకా నక్షత్రానికి అధిపతి కేతు. ఆ కేతువుకి ఎవరు అంటే వినాయకుడు అధిదేవుడు. కాబట్టి కేతుగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ వినాయకుడిని పూజ చేస్తే మంచిది. ఏ వినాయకుడు? శ్వేతార్క గణపతి వినాయకుడిని పూజ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రహ దోషాలు లేకుండా వాళ్ళు కేతు గ్రహం దోషం వల్ల కొంతమంది చాలా లేజీగా, నిద్రమతులా, వైరాగ్యంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవేమీ లేకుండా చక్కగా సజావైనటువంటి జీవితం, ముఖ్యంగా విఘ్నాలు లేకుండా ఉండడం కోసం శ్వేతార్క గణపతిని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇది మంచిదా కాదా అంటే ఏ గణపతిని పెట్టినా మంచిదే, ఎందుకంటే ఏ విఘ్నాలు రాకుండా ఉండడం కోసం. అందులో శ్వేతార్క గణపతి అంటే చాలా మంచిది. ఎందుకంటే శ్వేత అంటే ఈ తెలుపు రంగే కాదు, అర్క వృక్షం కానీ, అర్క అంటే జిల్లేడు, ఈ జిల్లేడు మొక్క అనేక రకాలైనటువంటి ఆయుర్వేద తత్వాలకు సంబంధించినటువంటిది. అందులో వేళ్ళు అంటే మూలం అంటే మీకు వినాయకుడి గురించి చెప్తే మూలాధారానికి అధిపతి వినాయకుడు అంటాడు. అట్లాంటి ఆ వినాయకుడు అక్కడ ఉంటాడు కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ షట్చక్రాలలో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉన్నట్టయితే దాన్ని పూరించగలిగే శక్తి శ్వేతార్క గణపతికి ఉంటుంది. కాబట్టి మనం శ్వేతార్క గణపతిని పెట్టి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. కేతుగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా శ్వేతార్క గణపతిని పెట్టి, అంటే ఆ ప్రతిమను కొనుక్కొచ్చుకుంటామా, ఎవరైనా కొన్ని దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు, ఎలాగైనా సరే సంపాదించి మన పూజ గదిలో పెట్టుకోవడమా, పూజ మందిరంలో పెట్టుకోవడమా చేస్తే మాత్రం చాలా మంచిది.